అసలు శోకము లేకుండా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను కదా, దీనికి చెల్లెలు లేనివాడే కోపము లేనివాడెవరో వాడు శోకము లేనివాడు. కోప్పడేవాడు శోకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరినో కోప్పడతాడు, ఎవరినో కోప్పడిన తర్వాత ఏదో ఆ కోపంలో ఏదో చేయకూడని పని చేస్తాడు, దానివల్ల పాపం వస్తుంది, పాపానికి ఫలితం వస్తుంది, పాపమునకు ఫలితము దుఃఖము, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాడు. బాహ్యం వేదాంతం. ఇక అది కాకుండా ఫలితం పిల్లలను, చిట్ట చివరికి కట్టుకున్న భార్యను, తల్లినో తండ్రినో క్రుద్ధ పాపం న కుర్యాత్కః కృత్తో హన్యాగ్రూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలో. ఆ కోపం వచ్చిన వాడు ఎవరినైనా సరే, ఎంత మాట అయినా సరే అనేస్తాడు. వాళ్ళు ఎంత మాట అనేశారు చిన్నదానికి అని గుడ్ల నీరు కుక్కుని బాధపడుతున్నారనుకోండి, అప్పుడు చూస్తాడు